ప్రపంచ స్థాయిలో అతి పెద్ద మట్టి విగ్రహంగా పేరు పొందింది. మహాశక్తి వినాయకుడు 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చారు. వినాయకుని తయారు చేయడం 70-80 రోజులు టైం పట్టింది. ఏకాదశి రోజు మొదలు పెట్టాము శిల్పి రాజేందర్ గారి ఆధ్వర్యంలో. ఇందులో కలిపింది మేము మట్టి వినాయకుడు, వరిగడ్డి, వరి పొట్టు, ఉస్కే, సుతిలి పొట్టు, కాటన్ బట్ట 5-6 రకాలుగా మిక్స్ చేసి మరి రాజస్థాన్ నుంచి మరి గుజరాత్ నుంచి మేము బంకమట్టి తీసుకొని పౌడర్ 1000 బ్యాగుల పౌడర్ తీసుకొచ్చి వాటర్ చేస్తే బంకమట్టి అయిపోతుంది. అంటే గుజరాత్ నుంచి ఎందుకని ఇక్కడ దొరకదా బంకమట్టి? మేము కళాకారులు అక్కడి నుంచే తీసుకొస్తాము. వాళ్ళు తీసుకొని ఇవ్వడంలో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. 5 రాష్ట్రాల కళాకారులు వారు ఇక్కడనే పనిచేయడం జరిగింది. వినాయకుని తయారు చేయడం, వారికి షెల్టర్ ఇచ్చాము ఇక్కడ వినాయకుని పైన. వాళ్ళు పొద్దున రాత్రి ఇక్కడ ఉండి వినాయకుని కంప్లీట్ చేసి ఇవాళ లక్షల మంది వచ్చి భక్తులు మరి పూజలో పాల్గొన్నారు. గవర్నర్ గారు వచ్చారు, ఫస్ట్ పూజలో పాల్గొన్నారు. సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు. ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వచ్చారు. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వస్తూనే ఉన్నారు. మరి వారికి మా వాలంటీర్ తీసుకెళ్లి డైరెక్ట్ గా దర్శనం చెప్పడం జరుగుతుంది.